అందరికీ నమస్తే. బీర్ల ధరలు పెరిగినాయి, అందరికీ తెలిసి ఉండొచ్చు బహుశా. కానీ ఏ లెక్క ప్రకారం పెరిగినాయి? కంపెనీల్లో భుజాల మీద తుపాకులు పెట్టి డైరెక్ట్ కస్టమర్ల ప్రాణాలు తీసిరు. తుపాకీ పెట్టింది మాత్రం కంపెనీ అయిన పేరు మీద, ఎందుకంటే కంపెనీ అయినా పెంచమన్నాడు కదా, కాబట్టి మేము పెంచుతున్నాం. వాళ్ళకి ఎంత పెంచిండ్రు, జనాల మీద ఎంత పెంచిండ్రు, గవర్నమెంట్కి ఎంత వస్తుంది? ఇది ఎట్లుందంటే ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, పడే బొక్క ముళ్ళుకే, ఆకుకే, ముళ్ళుకి కాదు, ముళ్ళుకేం కాదు. ఇప్పుడు ముళ్ళు ఏంటంటే ప్రభుత్వం, ఇప్పుడు జనానికి బొక్క, జనం అనేది ఆకులు. ఇప్పుడు ఎందుకంటే ఆ లెక్కలు చూస్తే బయలు కమ్ముతున్నాయి కళ్ళు. ఆ లెక్కలని చెప్పే కన్నా ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో చూసే వాళ్ళు ఇక్కడ దాకా చూసినట్టే మీకు ఇంట్రెస్ట్గా ఉందని నేను అనుకుంటున్నా. సిగ్నల్ టీవీకి సపోర్ట్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది నొక్కండి ఒక్క సెకండ్లో. అక్కడనే బటన్ నొక్కిన తర్వాత ఒక బెల్ వస్తుంది, బెల్ కూడా నొక్కండి. మీకు సిగ్నల్ టీవీ వార్తలన్నీ వస్తాయి. సిగ్నల్ టీవీని కొంతమంది టార్గెట్ చేసి స్ట్రైక్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రైక్ కొట్టే ప్రయత్నం అంటే స్ట్రైక్ కొడుతున్నారు. వేరే దేశాలలో స్ట్రైక్ కొట్టడము, రిపోర్ట్ కొట్టడం అంటే యూట్యూబ్కు కంప్లైంట్ చేయడం, మన దానిలో ఏదో కంటెంట్ వస్తుందని. మీరందరూ మద్దతుగా ఉన్న రోజులు ఈ కంటెంట్ ఇట్లే వస్తుంది. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తలొగ్గేది లేదు. 100% జనాల తరపున, జనాలకు ఏది మంచి ఏది చెడు అది మాత్రమే చెప్తాం. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత ఆ బెల్ బటన్ నొక్కండి. మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ కూడా చేసినని అనుకుంటున్నా. మనం వార్తలోకి పోదాం. బీరు ధర మనకు తెలుసు, 150 రూపాయలు. తర్వాత లైట్ బీర్ 150, స్ట్రాంగ్ బీర్ 180 ఇప్పుడున్న ధర. దాన్ని ఏం చేసిరంటే లైట్ బీర్ ఏమో 180 చేసిండ్రు, 150 రూపీస్ది 180 రూపీస్ అయింది. 180 రూపీస్న స్ట్రాంగ్ బీర్ 200 రూపీస్ అయింది. ఏ లెక్క ప్రకారం పెంచారు అంటే వీళ్ళ మీద గవర్నమెంట్ మీద ఏమైనా బడిన పడదా? ఉండాలి కదా. గవర్నమెంట్ రేట్ పెంచిందంటే అబ్బో గవర్నమెంట్ కూడా అవతలకి ఏమైనా ఎక్కిస్తుందేమో, కాబట్టి గవర్నమెంట్ జనాలకు మీద కూడా బడిన వేసింది అని అనుకోవచ్చు. ఏమీ కాదు. అందుకే అంటున్నా, ఆకు ముళ్ళు స్టోరీ చెప్పింది అందుకోసమే. ఏం చేసిండ్రంటే వీళ్ళు చెప్పే లెక్కలు చాలా తమాషాగా ఉంటాయి. గవర్నమెంట్ చెప్పే లెక్కలు ఎంత తమాషాగా ఉంటాయంటే అదేదో గవర్నమెంట్కి లాస్ అవుతున్నట్లుగా, కాబట్టి అది జనాలకు రేట్లు పెంచుతున్నట్టుగా డ్రామా చేశారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ లాస్ రాలే, గవర్నమెంట్ లాభానికి లాభం, లాభానికి లాభం. చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఇంకేమైనా వడ్డీలు వేస్తే అన్ని వడ్డీలు వెళ్తే కూడా అంత రాదు, కానీ అంత లాభం గవర్నమెంట్కి. ఏం చేసిండ్రు? 150 రూపాయలది 180 రూపాయలు చేసిండ్రు, 180 రూపాయలది 200 రూపాయలు చేసిండ్రు. ఉన్న ఫలంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏదో మాకేం సంబంధం లేదు, మేము గురువులు కాదు, శిష్యులు కాదు, చంద్రబాబు నాయుడు ఎవరు, చంద్రబాబు అని మాట్లాడతారు పొద్దుగాలు లేస్తే. అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ పదురుకొని చేసినట్టుగా సేమ్ డే, సేమ్ ఈ రోజుకి వెళ్ళే అక్కడ ధరలు విరినాయి, ఇక్కడ ధరలు విరినాయి. పదురుకోకపోతే ఏమైనా కలబడదా చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డి గారికి? ఏం వల్లే ఇద్దరు కావాలని పదురుకొని ఎవరి మీద ఏపీలో తక్కువనే అంటాం కదా అనకుండా, అక్కడ వాళ్ళు పెంచినప్పుడు తెలంగాణ తక్కువనే అంటారు కదా, అట్లా అనకుండా ఇద్దరు పదురుకొని పెంచిన రేట్లు. ఏంది వీళ్ళు పెంచడానికి బేస్ ఏంది అసలు? ఎందుకు పెంచారు? ఏం ధరలు పెరిగినాయి వీళ్ళకు? వీళ్ళకి ఏమన్నా లాస్ అయినరా? ఇక్కడకు లాస్ అయినరా అంటే ఏం లాస్ కాలే. ఏం చేశారంటే 15% బేసిక్ మీద. అంటే వీళ్ళు వ్యాట్లే చాలా ఉంటాయి. మీకు బీర్ ధర ఎంతనో మీకు తెలుసు కదా. బీర్ బాటిలే 15 రూపాయలు, బీరు తయారయ్యేది 7 రూపాయలు లేదా 8 రూపాయలు బీర్ తయారయ్యేది. ఒక్క బీర్ బాటిల్లో జస్ట్ 8 రూపాయలకు తయారవుతుంది ఒక బీర్, 8 రూపీస్. సీసా కాకుండా, సీసా 15 రూపాయలకు కొంటారు వాళ్ళు. మన దగ్గర నుంచి ఫ్రీగా తీసుకుపోతారు, కానీ కంపెనీ వాళ్ళు కొంటారు 15 రూపాయలు. ఎండాకాలం అయితే 15, మిగతా రోజులైతే 14, 1 రూపాయి అటు ఇటు. తర్వాత 2 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్. ఏది గోదాం, ఎక్కడైతే గవర్నమెంట్ గోదాంకి వస్తాయో అక్కడికి 25 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు 25 రూపాయలు ఇచ్చేది వాళ్ళు. ఆ 25 రూపాయలనే 150 రూపాయలకు అమ్మేది. ఆ 25 రూపాయలు తర్వాత ఇంకొక 20 రూపాయలు వైన్ షాప్ అయినకు లాభం ఉండేది. 25 + 20 45 రూపాయలు. 45 రూపాయలు పోతే 105 రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది. ఇంత ఇప్పటిదాకా ఉన్న లెక్క 105 రూపాయలు గవర్నమెంట్కి. యాక్చువల్గా రేటు పెంచితే అవతలకి ఏదైనా రేటు పెరిగిందేమో అనుకుంటాం కదా, ఏం కాలేదు. గవర్నమెంట్కి 105 రూపాయలు వస్తుంది. పాత లెక్క మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకే బొక్క. 25 రూపాయలు కంపెనీ రేటు, 20 రూపాయలు వైన్ షాప్ అయినకు లాభము. ఒక బీర్ కాడ, ఒక్క బీర్ నేను చెప్పేది, ఎందుకంటే మనం ఎవరైనా కార్డులు తీసుకోం, ఫంక్షన్ ఉంటే తప్ప. తర్వాత 105 రూపాయలు గవర్నమెంట్కి లాభం ఒక బీర్ కాడ. ఇది పాత లెక్క. ఇది పాత పక్కన పెడదాం. కొత్త కాడికి వద్దాం. కొత్త కాడికి వచ్చాక ఏం చేశారంటే వాళ్ళది కాటన్ లెక్క ఉంటుంది కదా, మనం బీర్ లెక్క కూడా మాట్లాడుకుందాం. ఏమైంది? 25 రూపాయల బీర్కు 25 రూపాయలు గవర్నమెంట్కు కంపెనీలు సప్లై చేసేది. వాళ్ళకు పైన చేంజ్ పెంచారు. వాళ్ళకు కూడా 15% పెంచారు. దీనిలోకి వెళ్ళి 15% అనే పేరుతోన 28 రూపీస్ చేశారు. 15% అనే పేరుతోన 25 రూపాయలు
ఒక్కొక్కసారి 24కే ఇస్తారు. ఏది ఎండాకాలం కాకపోతే, ఎండాకాలంలోనే 25 రూపాయలు పడుతుంది వాళ్ళు. ఏం చేసిండ్రు, యావరేజ్గా అటు ఇటు చేసి 3 రూపాయలు పెంచారు. యాక్చువల్గా 3 రూపీస్ 75 పైసా అవుతుంది, కానీ అప్పుడప్పుడు తక్కువకి ఇస్తారు కదా, 24 రూపీస్కి ఇస్తారు కదా, అందుకని దాని లెక్క చేసి యావరేజ్గా 28 రూపీస్కి ఒక్క బీరు. గవర్నమెంట్కు ఒక్క బీరు వచ్చేది ఇప్పుడు 28 రూపాయలు. ఆ 3 రూపాయలు ఎక్కడ పెరిగింది అని అంటే 2 రూపాయల చిల్లర 3 రూపాయల దగ్గర అది కంపెనీకి పెంచారు. కంపెనీ వాళ్ళు నిన్న మనం మాట్లాడింది కదా, మీరు 33% పెంచితే తప్ప మేము సప్లై చేయలేము, అన్ని ధరలు పెరిగిపోయినాయి, బీరుల ధరలు మీరు 5 ఏళ్ళకి వెళ్ళి పెంచుతలేరు, మీరు మాకు 2021 లాస్ట్ పెంచింది కంపెనీ వాళ్ళకి, మాకు పెంచుతలేరు, లాస్ అవుతున్నాము, అసలు కూలీలు పెరిగిపోయినాయి, ఉద్యోగాల జీతాలు పెరిగిపోయినాయి, అన్ని రెంట్స్ పెరిగిపోయినాయి, మొత్తం పెరిగిపోయినాయి అంటే, ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి అంటే, లేదు మేము పెంచాం, మేము తలొగ్గం, అసలు ఈ కంపెనీల ఒత్తిడికి మేము తలొగ్గం, అవసరమైతే బ్రాండ్ చేంజ్ చేస్తాం, అవసరమైతే మొత్తం తీసేస్తాం, కింగ్ ఫిషర్ లేపేస్తామన్నారా. లాస్ట్కి వాళ్ళు అన్నదానికి వచ్చిండ్రు కానీ 33% కాదు, తక్కువ పెంచుతామని తక్కువ పెంచారు. వాళ్ళు పెంచడంతో గవర్నమెంట్కి నష్టం లేదు, అయినా సరే జనాల మీద భారం వేసిండ్రు. అది నేను చెప్పేది వార్త. 28 రూపాయలు చేసిండ్రు. 28 రూపాయలు అంటే యాక్చువల్గా కాటన్ అంతకుముందు 300 రూపాయలు కాటన్ ఇచ్చేవాళ్ళు, ఒక్క బీరు 25 రూపాయలు గవర్నమెంట్ గోడానికి వచ్చే వరకు. ఇప్పుడు 336 రూపాయలు చేశారు. అంటే కాటన్ మీద 36 రూపాయలు పెంచారు వాళ్ళు, కాటన్ మీద 36 రూపాయలు. మనకేం చేసిండ్రు, ఒక్క బీరుకు 30 రూపాయలు పెంచారు. తయారు చేసే కంపెనీలకు ఒక్క కాటన్ మీద 36 రూపాయలు పెంచితే మనకు మాత్రం ఒక దాని మీద 30 రూపాయలు పెంచారు. ఇక్కడ 20 రూపీస్ పెంచారు. యావరేజ్గా తీసుకుంటారు 30 + 20 50 25 రూపాయలు పెంచారు యావరేజ్గా. ఆడ వాళ్ళకి పెంచింది 3 రూపాయలు, మనకు పెంచింది 25 రూపాయలు. అదే కాటన్ లెక్క చెప్పినాం అనుకో, కాటన్ లెక్క ఇప్పుడు ఏమైందంటే 28 రూపాయలు కంపెనీకి ఇస్తున్నారు, 28 రూపాయలు కంపెనీకి ఇస్తున్నారు. వైన్ షాపులకు 22 రూపాయలు ఇస్తున్నారు, 2 రూపాయలు పెరిగింది. వైన్ షాపుల లాభం 2 రూపీస్ పెరిగింది. మొత్తం కలిసి 50 రూపాయలు. మన దగ్గర నుంచి ఎంత పోతుంది, 180 రూపాయలు ఒక బీరు. 180 రూపాయలకు ఒక బీరు పోతే, ఈ 50 రూపాయలు పోతే గవర్నమెంట్కి వచ్చేది 130 రూపాయలు. గవర్నమెంట్కు ఒక్క బీరు వెనుక 130 రూపాయలు వస్తున్నాయి. ఇక్కడ ఎంత పడ్డది, ఒక్క బీరుకు 105 రూపాయలు వస్తున్నాయి గవర్నమెంట్కి. పాత లెక్క, కొత్త లెక్క ప్రకారం 130 రూపాయలు వస్తున్నాయి. మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఎవరు తీసుకుంటున్నారంటే గవర్నమెంట్ జేబులోకి పోతున్నాయి. ఆ కంపెనీల పేరు మీద పోతలేవు, కానీ కంపెనీల పేరు చెప్తారు వీళ్ళు ఏమనంటే. కంపెనీలు అడిగినాయి కాబట్టి మేము పెంచుతున్నాం. కంపెనీలు అడిగితే పాత రేట్లనే పెంచవచ్చు, కొత్తగా రేటు పెంచాల్సిన అవసరం లేదు జనాల మీద. ఇప్పుడు కాటన్ లెక్క చూద్దాం. కాటన్ లెక్క చూసినరా ఎంత దారుణంగా ఉంటుంది అంటే అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రజాప్రభుత్వము, ప్రజాస్వామ్యము. అంతకుముందు రేవంతుడు ఏమన్నాడు, ఒక వీడియో చూద్దామా, ఫస్ట్ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళు అసలు వీళ్ళు వస్తే మద్యపాన నిషేధం చేస్తారేమో అన్నంతగా మాట్లాడినరు. తీరా చూస్తే మద్యపాన నిషేధం కాదు, మద్యపానం తాగనోళ్ళ మీద నిషేధం ఉన్నది. ఇక్కడ మందు తాగనోళ్ళు నిషేధం గవర్నమెంట్లో, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు రావాలి. మీరు ఒకసారి రేవంతుడు ఏమన్నాడు ఎలక్షన్స్ ముందల, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీరు కష్టం చేసుకోవాలి, తట్ట పని పార పని చేసుకోవాలి. ఆయన 60 రూపాయలతో క్వార్టర్ వస్తే 2 పెగ్గులు ఇంత తాగి పండుకునేది. ఇవాళ 180 రూపాయలు అయ్యింది. ఇవాళ ఎవరి కొంప గొల్లగొట్టి తీసుకురావాలి. ఇప్పుడు కాటన్ లెక్క మాట్లాడుతున్నాం. ఒక బీరు అయిపోయింది కదా. అంతకుముందు 150 రూపాయలకు 150 రూపాయలు ఒకటి, 150 రూపాయలు ఒక్క బీరు అంటే 1800 రూపాయలు గవర్నమెంట్కి వచ్చేది. ఎవరైనా కాటన్ తీసుకుంటే 150 రూపాయలు పెడితే 1800 రూపాయలకు వచ్చేది. తర్వాత 180 రూపాయలు వచ్చిన తర్వాత ఇది 2160కి పెరిగింది. అంటే 360 రూపాయలు పెరిగింది. కాటన్ మీద 360 రూపాయలు పెంచింది బీరు. వాళ్ళకి పెంచింది ఎంత, 30 రూపాయలు కాటన్ మీద, అంతే కదా. 300 ఇచ్చేది 330 ఇస్తున్నారు. మనకు కాటన్ మీద పెంచింది ఎంత, మన కాటన్ మీద పెంచింది 360, 30 రూపాయలు పెంచి 360 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకా దీన్ని ఏమనాలి, దోపిడీ అనాలనా, లేకపోతే జనాలు కరెంటు బిల్లు పెంచితే ఊకోరు, జనాలకు బస్ ఛార్జ్ పెంచితే ఊకోరు, జనాలకు ఇంటి ట్యాక్స్ పెంచితే ఊకోరు, కూరగాయల ధరలు పెడితే ఊకోరు, బియ్యం ధర పెరిగితే ఊకోరు. కానీ బీర్ల ధరలు, తర్వాత విస్కీ ధరలు, కూడర్ ధరలు పెరిగితే ఎవ్వరు ఏమన్నారు, ఎవరైనా సరే ఆగరు. సాయంత్రానికి వస్తారు, ఖచ్చితంగా వైన్ షాపుల కాడ కిటికీలు ఆడతాయి, వైన్ షాపులకు వెళ్ళి కొనుక్కొని పోతారు. ఎవరు తిట్టారు కూడా గవర్నమెంట్ని. ఇక ఎంత పెరిగినా ఏమన్నారు, 180 చేసినా ఏమన్నారు, 200 చేసినా ఏమన్నారు, తిక్కలు వేసినాడు. రేపు సమ్మర్లో ఇంకా ఎక్కువ టైట్ అవుతుంది కదా, సప్లై డిమాండ్ 2 చూసినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, సప్లై ఉండదు అంతగానం. కాబట్టి అప్పుడు ఇంకా ఇంత పెంచినా సరిపోతుంది అనే రకం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమనాలి, గవర్నమెంట్ ఎందుకు పెంచుతుంది, ఏం రీజన్ చెప్తారు. కంపెనీ వాళ్ళకి ఇచ్చే 3 రూపాయల కోసం 30 రూపాయలు పెంచుతున్నారు. కాటన్ కాడ 1800 రూపాయలు వచ్చే కాడ 2160, 360 రూపాయలు పెంచారు కాటన్ కాడ. వాళ్ళకి ఇచ్చేది 30 రూపాయలు, కాటన్కి 30 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది, కాటన్కి 30 రూపాయలు కంపెనీ వాళ్ళకు. మనకు బీర్ కాడ 30 రూపాయలు పెంచారు. ఇంకేమనాలి వీళ్ళను,
ఒక బీర్ కాడ మనం ఒక బీర్ కాడ వచ్చేది వాళ్ళకు మొత్తం పెంచేసారు కంపెనీ వాళ్ళకి. ఇంకా 11 బీర్ల కాడ వచ్చే లాభం అంతా వీళ్ళదే. మరి ఇవి ఎవరి జేబులోకి పోతున్నాయి? ఇవి అంతకుముందు అయితే కేసీఆర్ జేబులోకి పోతున్నాయి, కేటీఆర్ జేబులోకి పోతున్నాయి అని చెప్పేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎవరి జేబులోకి పోతున్నాయి? పొంగులేటి శ్రీనివాసరావు జేబులోకి పోతున్నాయా? రేవంత్ రెడ్డి జేబులోకి పోతున్నాయా? ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు జేబులోకి పోతున్నాయా? ఎవరి జేబులోకి పోతున్నాయి ఈ పైసలు? జనాలకి వెళ్ళి దోపిడీ చేసే పైసలు. ఇంతగానం దోపిడీ ఎందుకు? ఇంత పాత లెక్కకు కొత్త లెక్కకు ఇంత దోపిడీ ఎందుకు? వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే బీర ధర పెంచాల్సిన అవసరమే లేదు, కానీ పెంచుతారు జనాల మీద, ఎందుకంటే ఎవరేమన్నారు కాబట్టి. ఎనీవే మీకు ఈ బీర లెక్క మొత్తం అర్థమైందని నేను అనుకుంటున్నా. మనకి ఎంత బొక్క పడుతుంది, మనకి ఏం కథ, ఏం లక్షణం మొత్తం అర్థమైంది. 28 రూపాయలకు వచ్చే బీర్ను 180కి అమ్ముతున్నారు. 28 రూపాయలకు వచ్చే లైట్ బీర్ గవర్నమెంట్కి 28 రూపాయలకు వస్తుంది. 22 రూపాయలు వైన్ షాపులకు వస్తుంది. 50 రూపాయలు పోతాయి. 50 రూపాయలకి ఇంకొక 50 రూపాయలు వేసుకుని 100 రూపాయలకి అమ్మవచ్చు కదా, తగ్గించవచ్చు కదా. వీళ్ళ లెక్క ఏంటంటే వీళ్ళ లెక్క కూడా ఇంకో చిన్న ఒక 30 సెకండ్ చెప్తా మీకు. 150 రూపాయలు ఇంటూ 15% 172.5 అవుతుంది. దీన్ని రౌండ్ ఫిగర్ చిల్లర గిల్లర ఎవడాడుతాడని చెప్పేసి చిల్లర లేదని చెప్పేసి 180 చేస్తారట. ఎందుకు 170 చేయొచ్చు కదా చిల్లర అంటే? పైన 2.5 కదా ఎక్కువ ఉన్నది, 170కి క్లోజ్ చేయొచ్చు కదా. 2.5 పెరిగింది, 175 దాటితే 180 అయ్యి. కానీ 175 అట్లా కూడా దాటలే కదా, 172.5 అయింది. కానీ చేసింది మాత్రం 180 రూపాయలు. ఇది బీర్ల లెక్క. ఇంకా మన పైసలు ఏంది, ఏడికి పోతున్నాయి, మన జేబులు గుల్ల, మన పానం గుల్ల, ఆ పైసలు ఏడికి పోతున్నాయి అనేది మీరే లెక్కలు వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.